నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. ట్రంప్ సంచలన ప్రకటన చేస్తాడు, ఇంకేముంది ఇరాన్ నాగరికతను ధ్వంసం చేసేస్తాడని చెప్పేసి ప్రపంచాన్ని మొత్తం భయోత్పాతం చేశాడు. మొత్తం ప్రపంచ దేశాలన్నీ కూడా ఆయన అమెరికా కాలమన్న ప్రకారం వాళ్ళ సాయంత్రం లేదా రాత్రి 8 గంటలకి ఏం చెప్తాడని చూశాడు. మనకి తెల్లవారుజామున ఆల్మోస్ట్ ఎవ్రీ సెకండ్ ఇండియన్ వెయిట్ చేస్తూనే ఉన్నారు ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడని. ఇంకో 48 గంటలు మళ్ళీ ఏమైనా చెప్తాడేమో అనుకున్నారు. 48 గంటలు కాదు, ఏకంగా 2 వారాలు చెప్పేశాడు. ఇది సీజ్ ఫైర్ అనాలా, లేకపోతే సస్పెన్షన్ ఆఫ్ బాంబింగ్ ఫర్ అనదర్ 2 వీక్స్ అనాలా? దీని మీద ఇంకా సందిగ్ధత ఉంది. అండ్ మన కాపీ పేస్ట్ మాస్టర్ షహబాజ్ షరీఫ్, పాకిస్తాన్ ప్రధానమంత్రి, వైట్ హౌస్ నుంచి వచ్చిన ఆ స్టేట్మెంట్ డ్రాఫ్ట్ని యాజ్ ఇట్ ఈజ్ ట్వీట్ చేశాడు. ఆయన డిలీట్ చేసే లోపల కొన్ని కోట్ల మంది దాన్ని కాపీ చేసి సోషల్ మీడియాలో పెట్టి ట్రోల్ చేశారు. సో ఇదంతా వైట్ హౌస్ పాకిస్తాన్ని బెదిరించి చేయించుకున్న రిక్వెస్ట్. అపాన్ ద రిక్వెస్ట్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్ షహబాజ్ షరీఫ్ అండ్ చీఫ్ మార్షల్ సయ్యద్ అసీమ్ మునీర్, ఐఎమ్ అగ్రీయింగ్ ఫర్, అమెరికా ఈజ్ అగ్రీయింగ్ ఫర్ కండిషనల్ సీజ్ ఫైర్ అని చెప్పేసి షరతులు వర్తిస్తాయి, కండిషన్ సప్లై ఆయన ఇచ్చాడు. ఇంతకుముందు ఆయన చేసిన ట్వీట్స్కి దీనికి కొంత భాష సరళమైంది. మ్యావరిక్ ఎక్స్ప్రెషన్స్ ఏమీ లేకుండా కొంచెం హుందాగానే ఎవరో మర్యాదస్తులు డ్రాఫ్ట్ చేసినట్టున్నారు. దాంట్లో ఏంటి, స్ట్రైట్ ఆఫ్ హర్ముజ్ ఓపెన్ చేసే పని అయితేనే అనే కండిషన్ పెట్టాడు. ఇంతకీ ఇది యుద్ధం కాని యుద్ధంలో గెలిచింది ఎవరు, ఓడిపోయింది ఎవరు, గెలిచి ఓడింది ఎవరు, ఓడి గెలిచింది ఎవరు, ఎవరెవరి నష్టాలు ఎంతెంత శాతం, ఇవన్నీ సమగ్రంగా వివరించడానికి మనతో ఉన్నారు జియో పొలిటికల్ అఫైర్స్ ఎక్స్పర్ట్ పవన్ శ్రీహర్ష. నమస్తే పవన్ శ్రీహర్ష గారు. నమస్తే అండి. ఎవరు గెలిచారు, ఎవరు ఓడారు, ఎవరు గెలిచి ఓడారు, ఎవరు ఓడి గెలిచారు? చాలా కాంప్లెక్స్ క్వశ్చన్ అడిగారు మీరు. అండ్ ఎట్ ది సేమ్ టైం సీజ్ ఫైర్ అని 2 వైపుల నుంచి ప్రకటన వచ్చినా ఇది టూ ఎర్లీ టు కన్ఫర్మ్ అని నా అభిప్రాయం అండి. ఎందుకంటే దీంట్లో కేవలం ప్లేయర్స్ ఉత్తి యుఎస్ అండ్ ఇరానే కాదు, ఇజ్రాయెల్ కూడా చాలా కీలకం. మనం కనుక గమనించినట్టయితే ట్రంప్ మార్కో రూబియో, యుఎస్ స్టేట్ సెక్రటరీ, వాళ్ళ ఫారిన్ మినిస్టర్, అసలు మీరు ఎందుకు ఖమేనీని అసాసినేట్ చేశారు, ఎందుకు మీరు దాడులు చేశారని అంటే ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటి అంటే, మేము గనక చేయకపోతే ఆ పని మా మీద తర్వాత ఇరాన్ విరుచుకుపడేదని అన్నారు. అంటే ఇండైరెక్ట్లీ ఏంటంటే, మేము చెప్పినా చెప్పకపోయినా ఇజ్రాయెల్ చేసేసి ఉండేది, మేము కూడా దాని కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాలి అనేది అలా వచ్చేలా మార్కో రూబియో మాట్లాడారు. సో మరి ఇజ్రాయెల్ది అప్పుడు అంత ఇంపార్టెన్స్ ఉన్నప్పుడు మరి ఇప్పుడు ఇజ్రాయెల్ మరి ఒపీనియన్ ఏంటి అనేది ఆయన కన్సిడర్ చేయకుండా చేసినట్టుగా అనిపిస్తోంది. ఎందుకంటే ఇజ్రాయేలీ పిఎం నెతన్యాహు ఆఫీసు వాళ్ళు ఈ సీజ్ ఫైర్ని వెల్కమ్ చేస్తూనే సీజ్ ఫైర్లో లెబనాన్ మీద దాడులు జరగకూడదు అనేది ఏదైతే ఉందో దాన్ని వాళ్ళు ఒప్పుకోవట్లేదు. ఇరాన్ది 10 పాయింట్స్ దాంట్లో కండిషన్ ఏంటంటే, లెబనాన్ మీద మీరు ఏమీ చేయకూడదు, హెజ్బుల్లాని టచ్ చేయకూడదు అనేది ఉంటే, హెజ్బుల్లాది మేము ఖచ్చితంగా చేస్తామని చెప్పి ఇజ్రాయెల్ చెప్తోంది. అయితే దీంట్లో నెతన్యాహుకి మళ్ళీ వచ్చే ప్రాబ్లం ఏంటి అంటే, ఇక్కడ ఆయనకి మనకు ఆల్రెడీ ఈ హెజ్బుల్లా విషయంలో ఆయన స్పష్టంగా చెప్పారు, ఆయన ఆఫీస్ మేము చేస్తామని. అక్కడున్న విపక్ష నేతలు యార్ లపీడ్, ఆయన ఫార్మర్ పిఎం కూడా, ఆయన ఏమన్నారంటే, ఫస్ట్ టైం ఇజ్రాయెల్ది ఇంపార్టెన్స్, ఇజ్రాయెల్ కూడా ఒక కీలక పాత్ర పోషిస్తూ వస్తున్న ఒక సంఘటనలో ఇజ్రాయెల్ పాత్ర లేకుండానే ఒక కన్క్లూజన్కి వచ్చేసింది. ఎలా అని చెప్పి అంటే నెతన్యాహు మీద వ్యతిరేకత వచ్చేలా మళ్ళీ ఆయన ఒక ట్వీట్ చేశారు. సో ఇప్పుడు ఇజ్రాయెల్ పర్స్పెక్టివ్ తీసుకున్నట్టయితే ఇంటర్నల్లీ ఇప్పుడు నెతన్యాహు మీద పెరుగుతుంది. అండ్ ఎట్ ది సేమ్ టైం ఇరాన్ అనే దేశం ఇప్పుడు రెజీమ్ ఏదైతే ఉందో అది ఉన్నంత వరకు నెతన్యాహు ఇజ్రాయెల్కి ఎగ్జిస్టెన్స్కి వాళ్ళకి థ్రెట్టే. సో ఖచ్చితంగా ఇప్పుడు నెతన్యాహు ఏం చేస్తారు అనేది అందరికీ ప్రశ్న. సో ఆయన స్పష్టంగా చెప్పారు హెజ్బుల్లా మీద దాడులు ఆగవు అని. సో 2 వీక్స్ సీజ్ ఫైర్ ఇరాన్ మీద దాడులు ఆగచ్చు, కానీ హెజ్బుల్లా మీద ఆగే అవకాశాలు అయితే కనిపించటం లేదు. సో ఇది ఇజ్రాయెల్ వర్షన్. సో ఇప్పుడు యుఎస్ ఇంకా ఇరాన్ది చూసుకున్నట్టయితే దీంట్లో కూడా చాలా అంబిగ్విటీ ఉంది, అంటే మనకి స్పష్టత లేదు. ఎందుకంటే ఎలా అయితే ఇరాన్ 10 పాయింట్స్ సీజ్ ఫైర్ ఇచ్చిందో, యుఎస్ కూడా అలాగే 15 పాయింట్లది ఇచ్చింది. ఆ 15 పాయింట్లలో ఏంటి, వాళ్ళు కేవలం యురేనియం ఎన్రిచ్ చేయడం ఆపడమే కాకుండా వాళ్ళు లాంగ్ రేంజ్ మిసైల్స్ ఆపేయాలని, బెలిస్టిక్ మిసైల్స్ ప్రొడక్షన్ ఆపేయాలని, లాంగ్ రేంజ్ మిసైల్స్ తయారు చేయకూడదని, స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ని వదిలేయాలని, ఇలాంటి రకరకాల షరతులు పెట్టారు. ఇంకా వీటి గురించి మనకేమీ స్పష్టత లేదు. అంటే ఇరాన్ వీటన్నిటికీ ఒప్పుకుందా, ఇజ్రాయెల్ వీటన్నిటికీ ఒప్పుకుందా,
మనకి ఇంకా దీని విషయంలో ఎటువంటి క్లారిటీ ఇంకా రాలేదు. ఎందుకంటే ఇరాన్ ఇప్పుడు ఏమంటుందంటే స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ ఒమాన్ నేను కలిపి మేము ఆపరేట్ చేస్తాము. అది ఫస్ట్ టైం అదేమి ఇంటర్నేషనల్ అనకుండా 2 దేశాలకు సంబంధించిన ప్యాసేజ్ కిందన ఇరాన్ ఇప్పుడు దాన్ని డిస్క్రైబ్ చేస్తుంది. సో వాడు ఏదైతే అవతల ఓమన్ ఉంది కదా, కరెక్ట్, అందుకని అదొక ఇంటర్నేషనల్ గేట్ వే అని కానీ ఒక వాటర్ రూట్ అని కానీ కాకుండా అది ఇప్పుడు వాళ్ళు లోకలైజ్ చేసేసారు. ఏ వెసెల్ అయితే ఇక్కడ నుంచి స్ట్రాటజికల్లీ ఓనింగ్ ద ఏరియా. కరెక్ట్, ఎగ్జాక్ట్లీ. ఏదైతే వెసెల్ ఇక్కడ నుంచి పాస్ అవుతుందో దానికి $2 million కట్టాలి అనేది కూడా ఆ 10 పాయింట్ సీజ్ఫైర్లో $2 million. ఎస్. మరి ఇప్పుడు అది కట్టడానికి ట్రంప్ ఒప్పుకున్నారా? ఎట్ ది సేమ్ టైమ్ యుఎస్లో ఆ 15 పాయింట్లలో బెలిస్టిక్ మిసైల్స్ ఎన్రిచ్డ్ యురేనియం ఏదైతే ఉందో అవన్నీ ఆపడానికి ఇచ్చేయడానికి ఇరాన్ ఒప్పుకుందా? సో వీటిలో వేటిదే స్పష్టత లేదు. సో కానీ ఇరాన్ అనేటిది ఏంటి అంటే మేమే గెలిచాము అని చెప్పి అంటుంది. దిస్ కుడ్ చాలామంది ఇంట్లో ఒప్పుకోకపోవచ్చు, కానీ టైమింగ్ ఇంపార్టెంట్. టైమింగ్ ఏంటంటేనండి, ఇరాన్ మీద బొంబార్డ్మెంట్ అయిన టైంలో సీజ్ ఫైర్ వచ్చింది. ఎందుకంటే 10 పాయింట్స్ దాంట్లో ఇరాన్ స్పష్టంగా అన్నది ఏంటంటే మేము సీజ్ ఫైర్ కాదు, సెసెషన్ ఆఫ్ వార్, అంటే పర్మనెంట్గా వార్ క్లోజ్ అవ్వాలి, యుఎస్ బేసెస్ వెస్ట్ ఏషియాలో ఉండకూడదని అన్నారు. కానీ యుఎస్ ఏమంది సీజ్ ఫైర్ కావాలి అని. సో ఇప్పుడు మనకి వచ్చింది సీజ్ ఫైర్. సో టెక్నికల్లీ ఇక్కడ యుఎస్ అప్పర్ హ్యాండ్ ఉందని అనుకోవాలి. ఇంకా ఉందా అంటే స్పష్టంగా మనం చెప్పలేము అది, ఎందుకంటే ఇంకా దేనికి ఎవరెవరు ఒప్పుకున్నారో మనకి రాలే కాబట్టి. అండ్ ఇది ఎప్పుడు వచ్చింది? ఎప్పుడైతే ఇరానియన్ సివిలియన్ వాటి మీద దాడులు జరగడం మొదలైందో, ఇస్ఫహాన్లో వాళ్ళ బ్రిడ్జులు కానివ్వండి, లేకపోతే వాళ్ళ సివిలియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి, పవర్ ప్లాంట్లు, వీటి మీద దాడులు జరగచ్చు, కొన్నిటి మీద జరిగాయి, కొన్నిటి మీద జరిగే అవకాశం ఉందని ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు సీజ్ ఫైర్కి ఇరాన్ కూడా ఒప్పుకుంది. సో ఇది టెక్నికల్లీ చాలామంది ఎవరైతే ఇక్కడ ఇది ఇరాన్ ఓడిందని అంటున్నారో, లెట్ మీ పుట్ ఇట్ ఇన్ దిస్ వే అండి. మనం ఆపరేషన్ సింధూర్ చూసినప్పుడు భారీగా మనం దాడులు చేసి మనం సీజ్ ఫైర్ అన్నాం, కానీ సీజ్ ఫైర్ మేము చేయించామని చెప్పి పాకిస్తాన్ అంటూ వచ్చింది. సో మరి పాకిస్తాన్ గెలిచినట్ట? అక్కడ గెలిచింది భారతే. సో టెక్నికల్గా ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే, అంటే నేను ఇక్కడ ఎవరిని యుఎస్ని భారత్తో ఇరాన్ని పాకిస్తాన్ని పోల్చడం లేదు, టైమింగ్ అండ్ స్టేట్మెంట్స్ వచ్చిన తీరుకు నేను మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నా. దాడి చేసిన తర్వాత యుఎస్ ఒప్పుకుంది, యుఎస్ సీజ్ ఫైర్ అంటూ వస్తుంది, ఇప్పుడు ఆ సీజ్ ఫైర్కి ఇరాన్ కూడా ఒప్పుకుంది. సరే ఇది ఎంతకాలం ఉంటుంది అనేది ఒక ప్రశ్న. ఇందాక చెప్పినట్టుగా ఎవరు దేనికి ఒప్పుకున్నారు అనేది కూడా ఇంకా మనకి స్పష్టంగా తెలీదు. కానీ ఇది ఎంతకాలం ఉంటుంది అంటే మనం చూసుకున్నట్టయితే గనక ఇలాంటి నెగోషియేషన్సే వీళ్ళ ఇద్దరి మధ్య జరుగుతూ ఉన్నప్పుడే ఖమీనీ అసాసినేషన్ జరిగింది. సో మళ్ళీ చర్చలు 2 వారాల్లో ఎప్పుడైనా జరిగేటప్పుడు మళ్ళీ ఇంకొక దాడి ఏమన్నా జరగచ్చా అనే అనుమానాలు ఖచ్చితంగా మనం తీసి పారేయలేం. ఎందుకంటే ఇరాన్ కండిషన్లో నేను చెప్పినట్టుగా హెజ్బుల్లా మీద దాడి చేయకూడదు, ఇజ్రాయెల్ చేస్తానంటోంది. సో అండ్ ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే సీజ్ ఫైర్ ప్రకటించిన తర్వాత కూడా అది వాళ్ళకి అస్తిత్వ సమస్య అండి. వాడి పక్కలో బల్లంలాగా తయారైన హిజ్బుల్లాని వాడు ఉపేక్షిస్తూ కూర్చుంటే రేపొద్దున అది మింగేస్తుంది కదా. కరెక్ట్. ఎట్ ది సేమ్ టైం ఇప్పుడు అపోజిషన్ కూడా నెతన్యాహు మీద ఒత్తిడి తెస్తుంది. మనం చూసుకున్నట్టయితే ఈ వారు మొదలైన తర్వాత చాలామంది ఇరాన్కి అంటే నెతన్యాహుకి చాలా దెబ్బని అనుకున్నారు. కానీ అక్కడ ఉన్న జెన్జీ, అక్కడ ఉన్న యంగ్ ఓటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నెతన్యాహుకి ఫేవరబుల్ అయ్యారు. ఎందుకంటే నెతన్యాహు పోరాడుతుంది మా కోసం, మా అస్తిత్వం కోసం, జూయిష్ ఐడెంటిటీ కోసం, ఇజ్రాయెల్ అస్తిత్వం కోసం అనే భావన వాళ్ళకు వచ్చింది. సో అంటే నెతన్యాహు అంటే ఓటర్లను తన వైపు ఆకర్షించుకోవడంలో ఆయన సక్సెస్ అయ్యారు. ఈ టైంలో సీజ్ ఫైర్కి ఆయన ఒప్పుకున్నట్టయితే ఆయన మళ్ళీ క్రెడిబిలిటీ కూడా దెబ్బతింటుంది. అండ్ దాన్నే క్యాష్ చేసుకునే పనిలో ఇప్పుడు అపోజిషన్ పార్టీస్ ఉన్నాయి. సో ఫ్రమ్ ఇజ్రాయెల్ పర్స్పెక్టివ్, ఫ్రమ్ నెతన్యాహు పర్స్పెక్టివ్ ఆయన దీన్ని ఆపుతారా అంటే అది కూడా ఒక సందేహమే. ఎట్ ది సేమ్ టైం ఇరాన్ యుఎస్ విషయంలో కూడా గల్ఫ్ ప్లేయర్స్ని మనం తీసి పారేయలేం. నేను మీకు ఇందాక 3 ప్లేయర్స్ అన్నాను, ఇజ్రాయెల్, యుఎస్ అండ్ ఇరాన్. ఈ 3 ఎంత ఇంపార్టెంటో గల్ఫ్ దేశాలు కూడా అంతే ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకు కూడా ఒక రకంగా అస్తిత్వానికి సమస్య వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఒకవేళ సీజ్ ఫైర్కి కనుక ఒప్పుకున్నట్టయితే ఇరాన్ బలం ఇప్పుడు వీళ్ళందరూ చూశారు. అక్కడ పెట్టుబడులకి ఇరాన్ అనే ఒక దేశం ఉండడం వల్ల వాళ్ళు ఎప్పుడన్నా దాడి చేసే అవకాశం ఉంది. కాబట్టి వెస్ట్ ఏషియన్ దేశాల్లో పెట్టుబడులు పెట్టడానికి వేరే దేశాలు ఇప్పుడు అంత సుముఖత చూపించకపోవచ్చు, వచ్చిన వాళ్ళే వెనక్కి వెళ్ళిపోతున్న పరిస్థితి. కరెక్ట్. ఇప్పుడు మనం చూసాం ఇది గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఇప్పుడు యుఏఈకి దెబ్బ తగలడం వల్ల కొన్ని భారత్ వైపు వస్తున్నాయని మనం చూస్తున్నాం.
గూగుల్ది కానివ్వండి, లేకపోతే అమెజాన్ వెబ్ సర్వీసెస్ కానివ్వండి, అజ్యూర్ కానివ్వండి, ఇవన్నీ కూడా వాళ్ళు భారత్ వైపు చూస్తున్నారు. ఇదొక చిన్న ఉదాహరణే. అండ్ ఎట్ ది సేమ్ టైమ్ ఇప్పుడు ఈ దేశాలకి కేవలం పెట్టుబడులు పెట్టడమే కాకుండా, వాళ్ళకి దాడి ఏదైతే జరిగిందో దాడిది కంపెన్సేషన్ కూడా వాళ్ళకి అంటే దాన్ని భర్తీ చేసుకుంటూ రావాలి. ఇప్పుడు అదే కదా ఇరాన్ వాదన ఏంటి, మీరు కంపెన్సేషన్ అయినా ఇవ్వండి, లేదా షిప్కి వెళ్ళే వెజలకి $2 మిలియన్ చొప్పున అలా అయినా మా నష్టాన్ని మేము పూడ్చుకుంటాం, మా రిఫైనరీలు మళ్ళీ మేము తిరిగి పునర్నిర్మించుకుంటాం, ధ్వంసమైన మా నాగరికతని తిరిగి పునరుద్ధరించుకునే ప్రయత్నం చేస్తాం, పునరుజ్జీవనం ఒక రకంగా. అవును, కరెక్ట్. బట్ అది ఒప్పుకోవాలి అంటే ఒకవేళ ఒప్పుకుందే అనుకుందాం, హైపోథెటికల్ అండి, యుఎస్ ఒప్పుకుంటుందని కాదు, స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ మీద మిలిటరీ కంట్రోల్ తీసేస్తుంది ఇరాన్, దట్ విల్ బి ద డిమాండ్ టు బి ప్లేస్డ్, దట్ హ్యాస్ బీన్ ద డిమాండ్ ఆఫ్ అమెరికా అండ్ అదర్ కంట్రీస్ ఆల్సో, విచ్ విల్ బి ప్లేస్డ్ అగైన్ బిఫోర్ ఇరాన్, టేబుల్ బిఫోర్ ఇరాన్. అవునా కదా? అవునండి, ఎగ్జాక్ట్లీ. సో స్ట్రేట్ ఆఫ్ హార్మూజ్లో మళ్ళీ ఇరానియన్ వెసిల్స్ ఉండవు అనేది, ఐ మీన్ ఇరానియన్ ఐఆర్జీసీ వాళ్ళు ఉండరు అని వాళ్ళు చెప్పటం లేదు ఎక్కడ. అండ్ స్పష్టంగా వాళ్ళు వెసిల్ పాసేజ్ అని అంటే పర్ వెసిల్ మీరు ఇంత కట్టాలంటే దాని చెకింగ్ ఉంటుంది. సో హూ విల్ డూ దట్? మీరు అన్నట్టుగా ఐఆర్జీసీ వాళ్ళే చేస్తారు. సో ఖచ్చితంగా ఐఆర్జీసీ ఇక్కడ కూడా ఇద్దరి మధ్య ఇంకా ఒక డిఫరెన్స్ ఉంది, అంబిగ్విటీ ఉంది. అండ్ అట్ ది సేమ్ టైం మీరు ఇందాక ట్రంప్ది ఏదైతే చెప్పారో, ఇప్పుడు ఒకవేళ గనక ట్రంప్ దీనికి ఒప్పుకుంటున్నారు హైపోథెటికల్లీ, ఒకవేళ హైపోథెటికల్లీ ఒప్పుకుంటే ఆయన కోర్ ఓట్ బ్యాంక్ని ఆయన ఎలా కన్విన్స్ చేస్తారనేది కూడా పెద్ద ప్రశ్నే. ఎందుకంటే ఇప్పుడు మిడ్ టర్మ్ ఎలక్షన్స్ వస్తున్నాయి. ఆల్రెడీ చాలా పోల్స్, మేబీ చైనీస్ ఫండెడ్ పోల్సా ఏదైనా పక్కన పెట్టినట్టయితే ట్రంప్కి అంత ఫేవరబుల్ లేదు. పైపెచ్చి డెమోక్రాట్స్ ఇప్పుడు ట్రంప్ను కూడా ఇంపీచ్ చేయాలంటున్నారు. మనం చూసుకున్నట్టయితే కొంతమంది డెమోక్రాట్స్ ట్రంప్ వైపు ఇప్పటి వరకు వాళ్ళు ఓటింగ్ చేస్తూ వచ్చారు యుద్ధం కొనసాగించాలని. కానీ ఇప్పుడు ఈ సీజ్ఫైర్ అయిన తర్వాత డెమోక్రాట్స్కి అప్పర్ హ్యాండ్ వచ్చే అవకాశం ఉంది. సో మాగా ఓట్ బేస్కి కూడా ఒక సందేహం వచ్చే అవకాశం ఉంది ట్రంప్ మీద. సో వాళ్ళు మరి దీన్ని ట్రంప్ ఎలా హ్యాండిల్ చేస్తారు? మేబీ ఆయన ప్రెస్ మీట్ పెడతారా, లేకపోతే 2 వీక్స్ తర్వాత ఆయన దీని గురించి ఒక కాన్క్లూజివ్ స్టేట్మెంట్ ఇస్తారా? సో దీని మీద ఇంకా చాలా అంబిగ్విటీ ఉంది. సో ఈ అంబిగ్విటీ ఉన్న టైంలో ఎవరు గెలిచారు, ఎవరు ఓడారు అనే దానికి పక్కన పెట్టి ఇది ఎంతకాలం నిజంగా కొనసాగుతుంది? అసలు నిజంగా ఈ సీజ్ఫైర్ 2 వారాలన్నా ఉంటుందా? ఈ కేవలం తెర ముందు కనిపిస్తున్న యుఎస్ అండ్ ఇరానే కాకుండా తెర వెనుక అనే కంటే కూడా వీళ్ళతో పాటు ఈక్వల్ బట్ అంత ప్రాముఖ్యత లేని గల్ఫ్ దేశాల వాదన కూడా ఏంటి? అండ్ అట్ ది సేమ్ టైం ఇజ్రాయెల్ ఏంటి? ఇవన్నీ కనుక చూసుకున్నట్టయితే దేర్ ఆర్ హై అమౌంట్ ఆఫ్ ఛాన్సెస్ దట్ దిస్ సీజ్ఫైర్ కుడ్ నాట్ బి ఫర్ 2 వీక్స్ అండ్ మేబీ స్టార్ట్ అవ్వచ్చు, బట్ నాట్ యాజ్ బిగ్ యాజ్ వీ హవ్ సీన్. బట్ మళ్ళీ ఒక స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. అంటిల్ అండ్ అన్లెస్ ఒకళ్ళు బెండ్ అయితే తప్ప. అది ఎవరు అవుతారు అనేది మనం ఇప్పుడు చూడాలి. ఈ ఇప్పుడు డిస్కషన్స్ మొదలవుతాయి కాబట్టి అక్కడ మీ పర్సెప్షన్లో, మీ అండర్స్టాండింగ్లో, మీ అనాలిసిస్లో, మీ ఎడ్యుకేషన్లో ఎవరు అయ్యే అవకాశం ఉంది? హై అమౌంట్ ఆఫ్ ఛాన్సెస్ ఫర్ ఇరాన్ అండి. ఇరాన్కే ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే ఇరాన్ మీద ఇప్పుడు చైనా ఒత్తిడి కూడా వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఇస్ఫహాన్ ప్రాంతంలో దాడులు చేశాము, బ్రిడ్జ్లవి వీటివి అని ఇజ్రాయెల్ ఇంకా యుఎస్ ప్రకటించింది. అండ్ ఇరాన్లో కొన్ని చోట్ల బ్రిడ్జెస్ పేల్చేసాము, కొన్ని చోట్ల మేము రోడ్ హైవేస్ని అటాక్ చేసాము, బ్రిడ్జెస్ ఏవైతే ఉన్నాయో ఐఆర్జీసీ వెపన్స్కి వెళ్ళే వే కాబట్టి మేము వాటిని పేల్చామని అంటున్నారు. కానీ ఒక వర్జన్ ఏంటంటే ఇది చైనాది BRIలో భాగమని, బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్, చైనా పెట్ ప్రాజెక్ట్ అది. వాళ్ళ దాని మీద కొన్ని ట్రిలియన్స్ పోసారు. సో ఆల్రెడీ చైనాకి ఇప్పుడు ఆర్థికంగా ఆయిల్ది నష్టంలో ఉన్నప్పుడు దీనికి కూడా నష్టం జరిగినట్టయితే చైనాకి ఇంకా ఒత్తిడి తెచ్చే, ఇంకా దాని ఆర్థిక వ్యవస్థ మీద ఒత్తిడి పడే అవకాశం ఉంది. సో చైనా ఒక రకంగా ఇరాన్ని సీజ్ఫైర్కి ఒప్పుకో, వాళ్ళు ఏవైతే కండిషన్స్ చెప్తున్నారో దానికి ఒప్పుకోమని అనే అవకాశం ఉంది. బట్ అట్ ది సేమ్ టైం యుఎస్ కూడా కంప్లీట్లీ 15 పాయింట్స్ ఏదైతే చెప్పారో అవి కాకుండా వాళ్ళు కొన్ని కన్సెషన్స్ ఇచ్చే అవకాశం ఉంది. ఇఫ్ నాట్ ఫర్ లాంగ్ టైమ్, ఫర్ షార్ట్ పీరియడ్. న్యాచురల్ అండి. ఇప్పుడు బేరానికి వెళ్ళినప్పుడు వాడు ₹10 చెప్పాడంటే దాన్ని మనం ₹1 దగ్గర నుంచి బిగించేస్తాం, అదే ₹4 దగ్గర తెగుతుంది. సేమ్ ఇస్ ద కేస్ విత్ బోత్ ఇరాన్ అండ్ అమెరికా. వీళ్ళు 15 వాళ్ళు 10 చెప్పినంత మాత్రం అన్ని 3-4 పాయింట్ దగ్గర ఎగిరి కావచ్చు. అందులో ప్రధానంగా స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ ఉండొచ్చు అని నిపుణులు అంటున్నారు. ట్రూ. అండ్ ఇంకొకటి ఏంటంటేనండి, మీరు ఇప్పుడు బేరంది మాట్లాడారు కాబట్టి బేరం విషయం అలాగే మాట్లాడుకున్నట్టయితే ట్రంప్ కేవలం ఒక అధ్యక్షుడే కాదు, ఆయన ఒక వ్యాపారవేత్త కూడా, ఎంటర్ప్రెన్యూర్ ఆయన. సో ఆయనకి డిమాండ్స్ ఎలా ఉంటాయో ఆయనకు తెలుసు. బేసికలీ ట్రంప్ ఏంటంటే స్టార్టింగ్ చాలా హై డిమాండ్స్ పెట్టేస్తారు ఆయన. అంటే ఏంటంటే అసలు ఎవరు ఊహించినటువంటి హై డిమాండ్స్ ఉంటాయి ఆయనవి.
ఎందుకు పెడతారంటే ఆయనకి తెలుసు ఖచ్చితంగా అవి ఆచరణ సాధ్యం కానివని. బట్ కొంచెం తగ్గుతూ వచ్చినట్టయితే ఎలా కనిపిస్తుంది? వాళ్ళు బతిమాలారు కాబట్టి నేను తగ్గాను. వాళ్ళ టర్మ్స్‌కి నేను ఒప్పుకోలేదు. వాళ్ళు బతిమాలితే నేను టర్మ్స్ తగ్గిచ్చాను. వాళ్ళు నన్నెందుకు బతిమాలుతున్నారంటే దట్ ఐ యామ్ ద మోస్ట్ పవర్‌ఫుల్ ప్రెసిడెంట్. యూఎస్ ఈస్ ద మోస్ట్ పవర్‌ఫుల్ కంట్రీ అని చూపించుకోవడానికి. సో, ఇన్ ద సేమ్ వే ఇప్పుడు కూడా మనం ఇరాన్, యూఎస్ విషయంలో చూసుకున్నట్టయితే ఆయన పెట్టిన 15 పాయింట్లు మేబీ ఆచరణ సాధ్యం కానివి, ఇరాన్ ఒప్పుకోనివి అని ఆయనకి తెలిసుండొచ్చు. కానీ 15లోంచి ఒక 10 ఇరాన్ ఒప్పుకున్నా ఆయన ఒక రకంగా గెలిచినట్టే. చూసారా నేను ఇరాన్‌కి 10 ఒప్పుకునేలా చేశానని చెప్పి ఆయన ఓటర్ బేస్‌ని ఆయన మళ్ళీ అట్రాక్ట్ చేయొచ్చు. ఎంతుందండి ఇప్పుడు ఆయన అప్రిసియేషన్ పర్సంటేజ్ 27%కి దిగిపోయింది నిన్న. ఇవాళ ఇంకా దిగిపోయి ఉండొచ్చు, చెప్పలేం. అండ్ ఈ ఫ్లక్చుయేషన్స్ అమాంగ్ హిస్ ట్వీట్స్ అంటారా, సోషల్ మీడియా పోస్టులు అంటారా, నాకు అర్థం కాని విషయం ఏంటంటే యుద్ధానికి కూడా ఒక నీతి ఉంటుంది. అంటే పౌర సమాజాన్ని టచ్ చేయకుండా మనం మిలిటరీ కాంప్లెక్స్లు మిలిటరీ టార్గెట్ చేసుకొని ఏ దేశమైనా అదే చేస్తుంది, ఇంత చిన్న దేశం దగ్గర నుంచి. మరి అలాంటప్పుడు ఆ నీతిని వైలేట్ చేసిన సందర్భాలు అమెరికా ఉంది కదా. ఎలా పౌర సమాజానికి ఇబ్బంది కలిగించేగా పవర్ ప్రాజెక్టులు, డీశాలినేషన్ ప్లాంట్స్, బ్రిడ్జెస్, ఇది కూల్చవచ్చా? ఇది యుద్ధ నేరాల కిందకి రాదా? యుద్ధ నేరాల కిందకు వస్తే ఆయన్ని అటు పిలిచి దానికోసం ప్రత్యేక ట్రిబ్యునల్ ఉంది, వార్ క్రైమ్స్ ట్రిబ్యునల్ ఏదో ఉన్నట్టుంది, వాళ్ళు పిలిచి నోటీసులు ఇవ్వటం. ఆల్రెడీ అరెస్ట్ వారెంట్లు నెతన్యాహు మీద ఉంది, నెక్స్ట్ ఈయన మీద కూడా వస్తుంది. ఇచ్చే సాహసం ఆ ట్రిబ్యునల్ చేస్తే ట్రిబ్యునల్ని కూడా బహిష్కరిస్తారు కదా. ఈయన చేస్తుందా? ఇది బిగ్ క్వశ్చన్. సో మీరు ఇది వార్ క్రైమ్ అని అంటున్నారు. అంటే బేసికలీ నిజంగా వార్ క్రైమే. ఆయన లిటరల్లీ ఏదైతే ఒక సివిలైజేషన్ని నేను ఎండ్ చేస్తాను ఒక్క రాత్రిలో అని అన్నారో అది జెనోసైడల్ క్లెయిమ్. అది నిజానికి కొన్ని ఏళ్ళు ఈ యూరోపియన్ కంట్రీస్ వేరే దేశాల్లో, మన దేశంలో కానివ్వండి వేరే దేశాల్లో ఉండి చేసింది ట్రంప్ ఒక్క రాత్రిలో చేస్తానంటున్నారు ఆయన. అంటే మోర్ క్రూయల్ దాన్ యూరోపియన్ కంట్రీస్, కొలోనియల్ కంట్రీస్, ఫ్రెంచ్ కానివ్వండి, స్పానిష్ కానివ్వండి, డచ్ కానివ్వండి. బట్ అగైన్ ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ట్రంప్ ఇలాంటివి చేయడం ట్రంప్ మొదటైన కాదు. యుఎస్ ప్రెసిడెంట్స్ అందరికీ ఇలాంటి హిస్టరీ ఉంది. మనం చూసుకున్నట్టయితే క్లింటన్ చేసింది ఏమీ నార్మల్ కాదు. బుష్ అయితే వీళ్ళందరికీ ఒక మెట్టు పైనే ఎక్కారు ఆయన. ఇరాక్ కానివ్వండి, లేకపోతే ఆఫ్ఘనిస్తాన్. అండ్ ఒబామా మీద చాలా ఒబామా ఉన్నప్పుడు అందరూ ఆయన బాగా పొగిడారు, ఆయన ఒక హీరో కింద చూపించారు, నోబెల్ పీస్ ప్రైజ్ ఇచ్చారు. కానీ ఆయన సిరియాలో జనాలు ఉన్నారు అని తెలిసినా సరే ఆయన బాంబింగ్ చేసే పర్మిషన్ ఇచ్చారు అని చెప్పి అందరూ ఒప్పుకున్నారు. సో బేసికలీ యూఎస్కి ఏంటి అంటే దే విల్ ఫ్లాటన్ ఎనీ కంట్రీ. మీరు స్పేస్ అనట్లేదు, దే విల్ ఒక ప్రాంతం అనట్లేదు. ఇఫ్ దే వాంట్ దే కెన్ ఫ్లాటన్ ఎనీ కంట్రీ. దురదృష్టవశాత్తు ఏదైతే సూపర్ పవర్ అనే ట్యాగ్ ఉందో ఆ ట్యాగ్ను ఉపయోగించుకుని ఈ యూఎస్ ఏదన్నా చేస్తుంది. అండ్ మరి దాన్ని అకౌంటబుల్ ఎవరు అంటే దేనికైనా టైం రావాలి. ప్రస్తుతం యూఎస్ నడుస్తుంది కాబట్టి ఏమీ చేసే పరిస్థితి లేదు. మనం ఆ రకంగా 47 ముందర కూడా మన దగ్గర ఉన్నప్పుడు బ్రిటన్ చేసింది అందరికీ తెలుసు, అట్రాసిటీస్. అవి అట్రాసిటీస్ అని వాళ్ళకి తెలీదా? బట్ స్టిల్ దే డిడ్. ఎందుకంటే దే వర్ సూపర్ పవర్ ఎట్ దట్ టైం. అప్పుడు వాళ్ళ టైం, ఇప్పుడు వీళ్ళ టైం. ప్రాగ్మాటిక్గా చూసుకున్నట్టయితే వాళ్ళని అకౌంటబిలిటీ ఇప్పుడు తెచ్చే పరిస్థితిలో ఏ దేశం లేదు. ద ఓన్లీ థింగ్ వాట్ వీ కెన్ డూ ఇస్ వాళ్ళని ట్రంప్ని ఒక రకంగా కూర్చోపెట్టి శాంతింపజేసి యుద్ధం పెద్దది అవ్వకుండా చర్చల ద్వారా దీనికి ఒక పరిష్కారం తెప్పగలగడమే ఎవరన్నా చేసింది. బతిమాలి టు బి ఆనెస్ట్. ఎందుకంటే ట్రంప్ బేసికల్ ఎంత ఎరాటిక్కో అందరికీ తెలిసిందే. ఆయన ఈగోని ఎప్పుడు హర్ట్ చేయకూడదు, ఆయనే అంటారు అది. నెక్స్ట్ రెజీమ్ చేంజ్ గురించి సార్. యుఎస్ ఈజ్ వెరీ క్యూరియస్ అబౌట్ రెజీమ్ చేంజ్ ఇన్ ఇరాన్. బట్ రెజీమ్ చేంజ్ ఇరాన్లో జరగట్లా, అమెరికాలో జరుగుతుంది. జో కెంట్ రిజైన్ చేసి వెళ్ళిపోయాడు, జోసెఫ్ కెంట్. తర్వాత క్యాష్ పటేల్ ఇవాళ రేపా, తులసి కబాడ్ ఇవాళ రేపా, అండ్ ఇంకొకళ్ళు ఎవరో కూడా రిజైన్ చేశారు, సీనియర్ లెవెల్ సెక్రటరీసో లేకపోతే పొలిటికల్ అపాయింటీస్. రేపొద్దున ఇన్ని ఇంపీచ్ చేసేప్పుడు 25th అమెండ్మెంట్ని వాళ్ళు తెర మీద తీసుకురాబోతున్నారు. జాన్ ఎఫ్ కెనడీ 1967లో హత్య చేసిన తర్వాత ఈ అమెండ్మెంట్ తీసుకొచ్చారు. అధ్యక్షుడు హఠాత్తుగా మరణించినా కానీ, ఇలాంటి దుశ్చర్యల వల్ల కాలం చేసినా కానీ తక్షణం వైస్ ప్రెసిడెంట్ ఎవరు ఉంటారో వాళ్ళు ప్రెసిడెంట్గా బాధ్యత స్వీకరించేలాగా. సో ఇప్పుడు ఈయన ఇంపీచ్ చేస్తే ఖచ్చితంగా అవతల వాళ్ళకి బలం ఎక్కువ ఉంటుంది. ఈయన అనివార్యంగా స్టెప్ డౌన్ అవ్వాల్సి వస్తుంది. అప్పుడు జేడీ వ్యాన్స్కి అవకాశం ఉంటుందా? ఇది బేసికల్లీ ఆయననే జేడీ వ్యాన్స్నే సక్సెసర్గా చూస్తున్నారు.
కానీ ఆయన ట్రంప్ని ఇప్పుడు చేస్తారా అంటే అది కూడా ఒక ప్రశ్నే. ఎందుకంటే మన డెమోక్రట్ సైడ్ నుంచి ఆలోచిద్దాం. ఇప్పుడు మిడ్ టర్మ్ ఎలక్షన్స్ ఎలా ఉందో వాళ్ళకే తెలీదు. ఇన్ కేస్ ఇంపీచ్ చేశారనే అనుకుందాం, అది ముందరికి చేశారు. ఒకవేళ గనక ఇప్పుడు ఇంపీచ్ చేసి జేడీ వ్యాన్స్ ప్రెసిడెంట్ అయితే, మిడ్ టర్మ్ గనక రిజల్ట్ తేడాగా వచ్చినట్టయితే అది జేడీ వ్యాన్స్ 2029 ఎలక్షన్ రిజల్ట్ మీద ప్రభావం చూపిస్తుంది గ్యారంటీగా. సో మరి అసలు అంతవరకు వెళ్తుంది అనేది కూడా ఒక ప్రశ్నే. బట్ మీరు అన్నట్టు హైపోథెటికల్ అన్నారు కాబట్టి హైపోథెటికల్లీ ఇఫ్ ఇట్ కమ్స్ టు దట్ ఛాన్సెస్ ఏమున్నాయి అంటే ఐదర్ స్టెప్ డౌన్ అవ్వమనన్నా లేకపోతే ఇంపీచ్ అన్న. ఇంపీచ్ అంటే డెమోక్రాట్ సైడ్ నుంచి డెమోక్రాట్స్ ఆయన సభ ఏర్పాటు చేసేదే కాంగ్రెస్ ఏర్పాటు చేసి రమ్మంటే ఆయన రాడు. ఒకళ్ళు వచ్చినా ఆయన మాట్లాడేది వీళ్ళకి అర్థం కాదు. అండ్ ఇంకోటి చాలా ఫర్మ్గా ఉంటాడు. అలాంటప్పుడు ఆయన వస్తాడని అయితే నేను అనుకోవట్లేదు. ఇంకటి ఇంపీచ్మెంట్ ఇవ్వడం అనేది అయితే జరుగుతుంది, ఇంపీచ్మెంట్ నోటీస్ ఇస్తారు. బట్ ఆయన రావాలి, సమాధానం చెప్పుకోవాలి. ఇంత డివాస్టేషన్ జరిగిన తర్వాత అమెరికన్ పౌర సమాజం నుంచి ఇంత వ్యతిరేకత వ్యక్తం అవుతున్న తర్వాత కూడా ఇదంతా డెమోక్రాట్లు చేస్తున్న పనినే అని అంటే ఎంత బేసికల్ అండి. డెమోక్రాట్స్ అవ్వనివ్వండి, రిపబ్లికన్స్ అవ్వనివ్వండి, కొన్ని విషయాల్లో వీళ్ళకి పెద్ద వ్యత్యాసం ఏమీ ఉండదు. ఇందాక నేను ఇంపీచ్మెంట్ది స్టెప్ డౌన్ అన్నా. స్టెప్ డౌన్ రిపబ్లికన్స్ ఎప్పుడైనా చేయించవచ్చు. బట్ ఇంపీచ్మెంట్ ఎలక్షన్ది కావాలి అనుకున్నట్టయితే వాళ్ళు ఇంపీచ్ చేయాలనుకుంటే మిడ్ టర్మ్ లోపే చేయొచ్చు. ప్రభావం రిపబ్లికన్స్ మీద, వ్యాన్స్ మీద పడుతుందని. కానీ ఇక్కడ ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం ఏంటి అంటే ఆర్ ఆల్ డెమోక్రాట్స్ అగెన్స్ట్ ట్రంప్. ఎందుకంటే లాస్ట్ మంత్ ఐ థింక్ ఫెబ్లోనో మార్చిలోనో వీళ్ళు యుఎస్ వార్ కొనసాగించాలా వద్దా అనేది చర్చ యుఎస్ హౌస్లోనో కాంగ్రెస్లో సెనెట్లోనో అవుతోంది. అయితే దానికి కేవలం రిపబ్లికన్సే కాకుండా డెమోక్రాట్స్ కూడా ట్రంప్కి ఫేవరబుల్గా ఓటేశారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డెమోక్రాట్స్ వాళ్ళకి సంబంధించిన వాళ్ళందరినీ వాళ్ళ వైపు పెట్టుకోవాలి. సో అది పాసిబులా? ట్రంప్ డెమోక్రాట్లను మేనేజ్ చేస్తాడంటారు? యా షూర్. ఇప్పుడు మరి మనకు తెలుస్తుంది కదండి, డెమోక్రాట్స్ ట్రంప్కి ఫేవరబుల్గా ఓటేశారు ఈ వార్ కొనసాగించాలని చెప్పి డెమోక్రాట్సే వేశారు. ఒకవేళ అదే జరిగితే, ఒకవేళ మీరు అన్నట్టు ఇంపీచ్మెంట్ తెచ్చి డెమోక్రాట్సే కనుక ఓటేసినట్టయితే ట్రంప్ పాపులారిటీ ఇంకా స్కై హైకి వెళ్తుంది. అది వాళ్ళకి ఇంకొక సమస్య. డెమోక్రాట్స్ అంటే టెక్నికల్గా పాపులారిటీ పెరగచ్చు కానీ నైతికంగా ట్రంప్ ఓడిపోయినట్టే కదా. బేసికల్లీ నైతికత యుఎస్ వాళ్ళకి అలాంటివి ఏమి ఉండవండి. బేసికల్లీ యుఎస్ ఈజ్ ఎ కంట్రీ. నేను మీతో ఇదివరకు కూడా ఐ థింక్ గతంలో అన్నాను, మిలిటరీలీ యుఎస్ ఓడొచ్చండి, బట్ జియో పొలిటికల్లీ యుఎస్ ఎక్కడా ఓడదు. వియత్నాం వార్ మిలిటరీలీ యుఎస్ ఓడిన మాట వాస్తవం, అందరూ ఒప్పుకోవాలి. కానీ వియత్నాంలో చైనా ఇన్ఫ్లుయెన్స్ తగ్గించడంలో యుఎస్ సక్సెస్ అయింది. మనం చూసుకున్నట్టయితే ఇది వరకు కమలా హ్యారిస్ కూడా అక్కడికి వెళ్ళారు. అండ్ ఇప్పుడు వాళ్ళు వెపన్స్ కొంటుంది కూడా నాట్ టు కంటైన్ యుఎస్, టు కంటైన్ చైనా. అట్ ది సేమ్ టైం ఇరాక్లో కూడా మిలిటరీలీ యుఎస్కి సెట్ బ్యాక్ వచ్చింది. కానీ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళు కావాల్సింది ఏంటి? అక్కడ రెజిమ్ చేంజ్ ఎందుకు చేయాలనుకున్నారు? టు క్రాప్ అప్ ఐసిస్ని అనే ఒక దాన్ని క్రియేట్ చేయాలనుకున్నారు. వాళ్ళు ఐసిస్ని క్రియేట్ చేశారు, ఇరాక్ ఆయిల్ వాళ్ళ చేతికి వచ్చింది. అండ్ ఆఫ్ఘనిస్తాన్లో కూడా వాళ్ళు ఇప్పుడు రెజిమ్ చేంజ్, ఆఫ్ఘనిస్తాన్ 20 ఏళ్ళు మీరు పోరాడింది తాలిబాన్ మీద, చివరికి తిరిగి ఆ తాలిబాన్కి ఇచ్చారంటారు, వాస్తవమే. కానీ ఇప్పటికీ తాలిబాన్ యుఎస్ దాంట్లోనే ఉంది అని అంటారు. సో మిలిటరీలీ యుఎస్ బేసికల్లీ మిలిటరీలీ ఓడొచ్చు, కానీ జియో పొలిటికల్లీ కూడా మనం చూసుకున్నట్టయితే యుఎస్కి ఇంకా ఇప్పటికీ క్లౌట్ ఉంది. సో అందుకే ఇప్పుడు మనం యుఎస్ని అప్పుడే అంత తొందరగా రూల్ అవుట్ చేయకూడదు అనేది ఈ పర్టికులర్ సబ్జెక్ట్కి సంబంధించి పవన్ శ్రీహర్ష్ గారు ఒకళ్ళు గెలిచినట్టు కాదు, ఇంకొకళ్ళు ఓడినట్టు కాదు. అండ్ ఇంకొకటి నాకు డౌట్, ఏఎఫ్పికి ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇట్స్ చైనా విచ్ హాస్ మీడియేటెడ్ అని అన్నారు డొనాల్డ్ ట్రంప్. మరి పాకిస్తాన్ క్లెయిమ్ చేసుకుంటుంది. పాకిస్తానే ఎక్స్పోజ్ చేసుకుంది, ముఖ్యంగా షాబాజ్ షరీఫే. బేసిక్ అండి, మీరు ట్వీట్ పెట్టే ముందే దాన్ని కొంచెం వెరిఫై చేసుకోవాలి. నార్మల్ పీపుల్ మన వాట్సాప్ మెసేజే మనం వెరిఫై చేసుకుంటా కరెక్ట్ పెట్టామా లేదా అని. బీయింగ్ ఏ పిఎం ఆఫ్ ఎ కంట్రీ, ఆయన ఒక ట్వీట్ చేస్తూ డ్రాఫ్ట్ అనే వర్డ్ని డిలీట్ చేయాలని కూడా ఆయన చూడలేదంటే ఇంకేమన్నా. వైట్ హౌస్ నుంచి వచ్చింది యాజ్ ఇట్ ఈస్, Ctrl+C Ctrl+V, కాపీ పేస్ట్. కరెక్ట్, అంతే. సో దిట్ షోస్ పాకిస్తాన్ వాజ్ నాట్ ఎ మీడియేటర్. పాకిస్తాన్ వాజ్ ఫోర్స్డ్ టు రిక్వెస్ట్ అమెరికా టు ఇంటర్వీన్, అంతే కదా. సో పాకిస్తాన్ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అటు మునీర్ని ఇటు షహబాజ్ షరీఫ్ని బెదిరించి మీరు నన్ను రిక్వెస్ట్ చేయాలి, రిక్వెస్ట్ చేస్తే అప్పుడు
నేను ఈ మధ్యవర్తిత్వానికి అంగీకరిస్తాను అని. ఈ బెదిరించి అంగీకరింప చేసుకోవటం ఏంటండి? తనది సూపర్ పవర్. అమెరికా దగ్గర క్లౌట్ ఉంది. ఇప్పుడు బెదిరించడం అంటే ఇప్పుడు మనని భారత్‌ని బెదిరించారు టారిఫ్‌లు పెంచి. కానీ భారత్ తలొగ్గిందా? తలొగ్గలే. అలాగే నేను రష్యాని ఓడిస్తా, రష్యన్ వార్ ఆపుతాను, లేకపోతే రష్యాని టారిఫ్‌లు పెడతాను, ఐసోలేట్ చేస్తానని ట్రంప్ అన్నారు. కానీ రష్యా తలొగ్గిందా? తలొగ్గలేదు. ఎందుకంటే రష్యా పవర్‌ఫుల్. కానీ పాకిస్తాన్ తలొగ్గింది. ఎందుకంటే పాకిస్తాన్ పవర్‌ఫుల్ కాదు. సో దేర్ ఎండ్స్ ద మ్యాటర్. బలం ఉన్నోడే ఎప్పుడైనా గెలుస్తాడు. వీళ్ళిద్దరి విషయంలో పాకిస్తాన్ బలం లేదు కాబట్టి వినాలి. సో ఎట్ ది సేమ్ టైం చైనా మీడియేటర్ అని చెప్పి ఎందుకన్నాడు? ఎందుకంటే ఇందాక మీకు చెప్పినట్టుగా ఈ యుద్ధం వల్ల చైనా కూడా నష్టం. నేను అన్నాను యుఎస్ని ఎలా అయితే వాళ్ళు గల్ఫ్, ఇరాన్, ఇజ్రాయెల్ వీళ్ళు మాట్లాడుకుంటున్నారో, ఇరాన్తోని యుద్ధం ఆపించమని చెప్పగలిగే సామర్థ్యం కేవలం చైనాకి ఉంది. సామర్థ్యం కంటే కూడా అవసరం. ఎందుకంటే ఇప్పుడు ఇందాక మీకు గతంలో చెప్పినట్టుగానే ఇప్పుడు వెనిజులా ఆయిల్ రావట్లే. రష్యన్ ఆయిల్ ధరలు పెంచారు. రష్యన్ ఆయిల్ కూడా ఎంత వస్తుందో తెలియదు. ఎందుకంటే రష్యన్ ఆయిల్ ఏవైతే ఎన్ రూట్ టు చైనా ఉన్నాయో అవన్నీ భారత్కి వెళ్తున్నాయి. ఇరానియన్ వెసెల్స్ ఇప్పుడు రావట్లే. అవి కూడా కొన్ని భారత్కు వస్తున్నాయని చూస్తున్నాం, స్టేట్ ఆఫ్ హార్మోజ్ నుంచి వచ్చినవి. సో ద మోర్ దిస్ వార్ ప్రొలాంగ్స్, ఆయిల్ షార్టేజ్ వస్తున్న కొద్దీ చైనీస్ ఎకానమీకి దెబ్బ తగులుతుంది. అండ్ ఆల్రెడీ మీకు గతంలో చెప్పినట్టుగానే చైనాలో రియల్ ఎస్టేట్ డౌన్లో ఉంది, అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువగా ఉంది, బ్యాంకింగ్ సెక్టర్ ఫెయిల్ అయింది, దాని తర్వాత ఇండస్ట్రీస్ కూడా లాసుల్లో ఉన్నాయి. సో ఈ టైంలో ఎకానమీది కూడా ఇది కూడా దెబ్బ ఉన్నాయండి. మీరు చెప్పినవన్నీ పాకిస్తాన్లో ఉన్నాయా? పాకిస్తాన్ కాదు, చైనా. పాకిస్తాన్ దీనికంటే డబల్ ఉన్నాయి. పాకిస్తాన్ అసలు మనం చెప్పక్కర్లేదు కదా, బట్ నేను చైనా చెప్తాను. చైనా అవసరం ఎందుకని. సో ఇవన్నీ ఉన్న టైంలో ఈ క్రైసిస్ కూడా వచ్చినట్టయితే కనుక ఆల్రెడీ మనం చూసాం కోవిడ్ టైంలో జనాలు ఎలా తిరుగుబాటు చేశారు చైనాలో. ఇది మాస్ లెవెల్ అయితే అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో జీ జింగ్పింగ్, ఆయనకి ప్రమాదం. సో మేబీ ఆయన కొంచెం ఒత్తిడి తెచ్చి ఉండొచ్చు ఇరాన్ విషయంలో. అండ్ ఈ మెసేజ్ కన్వేయింగ్ ఏదైతే ఉందో ఇది పాకిస్తాన్ చేసి ఉండొచ్చు. వీళ్ళు ఇలా అనుకుంటున్నారు. బేసిక్ ఎక్సర్సైజ్ అంతా కూడా చైనా చేసింది. ఎస్, చైనా పోస్ట్ మ్యాన్ ఉద్యోగం పాకిస్తాన్ చేసింది. ప్రిసైజ్లీ కరెక్ట్ చెప్పారు. ఎస్, ఎందుకంటే ట్రంపే దీన్ని అధికారికంగా చెప్పారు. అంటే వీ నీడ్ టు వెయిట్ ఫర్ కపుల్ ఆఫ్ వీక్సా, లేకపోతే ఈ మధ్యలో ఏమైనా అద్భుతం జరగచ్చా? విత్ ట్రంప్ ఎవరు ఖచ్చితంగా చెప్పలేరు, ఆయనతో సహా. కానీ ఇజ్రాయెల్ వైపు అయితే ఆపమని చెప్పారు కాబట్టి ఎలా అయితే ఇజ్రాయెల్ యుఎస్ని లాగిందో మళ్ళీ యుఎస్ని దాడి చేయించే అవకాశం ఉంది. సో మనం వేచి చూడాలి. బట్ ఇజ్రాయెల్ స్టాండ్ మనకు స్పష్టంగా తెలిసింది కాబట్టి సీజ్ఫైర్ ఎంతకాలం ఉంటుంది అనేది ఇజ్రాయెల్ ఒప్పుకోదు. లెబనాన్ మీద దాడి చేయొద్దు అని చెప్పండి ఇజ్రాయెల్ ఒప్పుకోదు. అది మా ఇద్దరి సమస్య, ఇది మీ ఇద్దరి సమస్య ఎలా అనుకుంటున్నారు, అది మా ఇద్దరి సమస్య అంటుంది ఇజ్రాయెల్. ఇజ్రాయెల్ వెపన్కి రెండు వైపులా ఎడ్జ్ ఉంది, వాళ్ళ కత్తికి రెండు వైపులా పదునుంది. అవును, ఎందుకంటే వాళ్ళది ఏమన్నా అంటే అస్తిత్వ సమస్య అంటారు వాళ్ళు. ఇవాళ నేను యుద్ధం చేయడం మానేస్తే రేపు వాడు నన్ను కొడతాడు, ఇది వాళ్ళు చెప్పేది. ట్రూ, కరెక్టే. ఆల్రెడీ వాళ్ళకి అపోజిషన్ నుంచి కూడా ఒత్తిడి వస్తాం కాబట్టి నెతన్యాహు కూడా ఇప్పుడు వెనక్కి తగ్గే పరిస్థితిలో లేరు. సో మేబీ ఇది అంత మన అందరు అనుకుంటున్నట్టుగా ఉండకపోవచ్చు అనేది అభిప్రాయం అండి. థ్యాంక్ యూ పవన్ శ్రేయస్ గారు. సో చూసాం కదా, అంటే ఎంత స్ట్రాటజిక్గా రెండు దేశాలు వ్యవహరిస్తున్నాయి. ఇప్పుడు పరువు పోగొట్టుకున్నది ప్రపంచవ్యాప్తంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్, అందులో డౌట్ ఏం లేదు. చాకచక్యంగా వ్యవహరించింది ఇజ్రాయెల్ ప్రధానమంత్రి నెతన్యాహు. చాలా జాగ్రత్తగా తన ట్రాప్లోకి అమెరికా అధ్యక్షుడిని లాక్కున్నాడనేది అమెరికాలో చాలామందికి మగా సపోర్టర్స్, అంటే మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనే కాన్సెప్ట్కి సపోర్టర్స్గా నిలబడి ట్రంప్ వెంబడి చైనా వాళ్ళగా నిలబడి పనిచేసిన వాళ్ళు కూడా వాళ్ళు వ్యతిరేకమయ్యారు. ఇజ్రాయెల్ లాబీ ఒత్తిడికి ట్రంప్ లొంగిపోతున్నాడని చెప్పేసి వాళ్ళ అభియోగం. నిజమెంతో మనకు తెలియదు. బట్ ఇజ్రాయెల్ లాబీ ఇన్ఫ్లుయెన్స్ అనేది అమెరికా మీద ఉందనేది ఇవాళ ట్రంప్ అనే కాదు, ఎవరున్నా సరే అమెరికా అధ్యక్షులుగా ఉన్న వాళ్ళ మీద ఉంటుందనేది అది రేపటి సూర్యోదయం అంత నిజం, అది అందులో డౌట్ ఏం లేదు. ఇక రెండో అంశానికి వచ్చేప్పటికీ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ తెరుస్తారా లేదా? ఇదంటే చిన్నప్పుడు పిల్లలు పేజీలు తిప్పుతూ బొమ్మ వస్తుందా రాదా అని, రావచ్చు రాకపోవచ్చు, తెరవచ్చు తెరవకపోవచ్చు. ఇట్స్ ఓపెన్ ఫర్ ఎవ్రీ వన్ ఎక్సెప్ట్ అమెరికా అన్నాడు ఎవరు, ఇరాన్ విదేశాంగ మంత్రి. బట్ దాన్ని తెరవాలంటే ఇరాన్ విదేశాంగ మంత్రి, ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాను వీళ్ళు నిర్ణయం తీసుకోవడం కాదు. ఐఆర్జీసీ ఇవాళ ఎవరు కమాండ్ చేస్తున్నారో వాళ్ళు నిర్ణయం తీసుకోవాలి. మరి రేపు ఇస్లామాబాద్లో జరిగే చర్చలకు వాళ్ళు వస్తారా శుక్రవారం నాడు చెప్పలేము, రావచ్చు రాకపోవచ్చు. వాళ్ళ ప్రతినిధిగా ఎవరినో ఒకరిని పంపించవచ్చు.
అండ్ వాళ్ళ భయాలు వాళ్ళకు ఉన్నాయి. వస్తే ట్రాప్ చేసి చంపేస్తారేమో ఐఆర్జీసీ వాళ్ళని, అమెరికా వాళ్ళు. దట్టు పాకిస్తాన్ అమెరికాకి అనుకూలమైన దేశం. ఈరోజు ప్రపంచం మొత్తం మీద అదొక్కటే. నాటోతో సహా అందరూ దూరం అయిపోయినా పాకిస్తాన్ సయ్యద్ హసీం అని షహబాజ్ షరీఫ్ ట్రంప్ భజన చేస్తూ ఆయన వెంబడి తిరుగుతున్నారు. సో వాళ్ళు ఇక్కడ ఏమన్నా వాళ్ళ ఐఆర్జీసీ ప్రతినిధిని చంపేసే ప్రమాదం ఉందా? ఈ అనుమానాలు లేకపోలేదు. ఏమైనా 2 వారాలు స్టేల్మేట్, ప్రతిష్టంభన కొనసాగుతుంది. 2 వారాల తర్వాత ట్రంప్ విరుచుకు పడనూవచ్చు, లేకపోతే ఈ లోపలే తిక్కరేగిన మరి కాంగ్రెస్ ఆయన మీద అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టనూవచ్చు. నవంబర్ లోపల మాత్రం రెజీమ్ చేంజ్ ఖాయం, ఇరాన్లో కాదు అమెరికాలో.